వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? మ్యామ్, పెళ్లి విషయంలో రీసెంట్గా ఒక అబ్బాయి పెళ్లి కూతురు వాళ్ళకి ఒక కండిషన్స్ చెప్పాడు. భోజనాలు ఇలా పెట్టాలి, అంటే పెళ్లి మండపం డెకరేషన్ ఇలా ఉండాలి, ఫోటోగ్రఫీ ఇలా ఉండాలి, అంటే పెద్ద హంగులు ఆర్భాటాలు లేకుండా సింపుల్గా ఇలా ఉండాలనే కండిషన్స్ పెట్టాడు. అంటే పెళ్లి కొడుకు వాళ్ళకి కొంతమందికి గ్రాండ్గా చేసుకోవాలని ఉంటుంది, కొంతమందికి వాళ్ళ కండిషన్స్ ప్రకారం ఉంటుంది. అసలు పెళ్ళి అనేది ఎలా చేసుకోవాలి? ఇప్పుడు పెళ్ళికి చూడడానికి వెళ్తాం కదా అందరము. పెళ్ళి చూడగలుగుతున్నామా ఎవరమన్నా? లేదు. అసలు పెళ్లి కొడుకు కనిపిస్తున్నాడా, పెళ్లి కూతురు కనిపిస్తుందా? అక్కడ మండపం మీద ఒక 100 మంది చుట్టేస్తారు. అందులో సగం మంది కెమెరామెన్స్, అవి ఇవి అందించేవాళ్ళు అలా ఉంటుంటారు కదా. మనకి ఏమీ కనపడదు. పోనీలే కాసేపు స్టార్టర్స్ తింటూ అవన్నీ తింటూ తాగుతూ కాసేపు కాలక్షేపం చేద్దాంలే అనుకుంటారు. అనుకుంటే కూడా వచ్చిన చుట్టాలు కూడా అంతగా పెద్దగా ఏమి మాట్లాడరు. కొంతమంది మాట్లాడతారు అనుకోండి. ఎవరి హడావుడి వాళ్ళది. అలా ఉన్నప్పుడు పెళ్ళికి వెళ్ళిన వాళ్ళకి ఉత్సాహం చచ్చిపోతుంది అనమాట. అలా ఉంటున్నాయి ఇప్పుడు పెళ్ళిళ్ళు. ఇంకేమంటే పక్కన పెద్ద పెద్ద స్క్రీన్లు పెడుతున్నారు, అందులో చూసుకోండి. అందులో నేను నిజంగా ఏ పెళ్ళికి వెళ్ళిన స్క్రీన్లోనే చూస్తాను. డైరెక్ట్ పెళ్ళి నేను చూసి చాలా కాలం అయింది. అంటే అదొక పెళ్ళి అంటే ఆనందమైన విషయం కదా. అలాంటప్పుడు పెళ్ళికొడుకు ఎలా ఉంది తెలిసిన వాళ్ళైతే ఓకే, ముందే చూసుంటాం. తెలియని వాళ్ళైతే పెళ్ళికొడుకు ఎలా ఉన్నాడు, పెళ్ళికూతురు ఎలా ఉందని చూస్తాం కదా. ముందు ఎవరైనా ఇంట్రెస్టింగ్గా మండపంలోకి ప్రవేశించగానే కళ్ళు వెతికేది వాళ్ళనే. అలంకరణ ఎలా ఉంది కదా, అమ్మాయి బాగుందా, అబ్బాయి బాగున్నాడు, హైట్ ఎలా ఉన్నారు, ఎవరు బాగున్నారు ఇద్దరిలో అనేది ముందు వెళ్ళంగానే కళ్ళు అట్టే వెతుకుతాయి. అసలు వాళ్ళు కనపడరు, కనిపించరు, చుట్టూ మూగిపోతుంటారు కెమెరామెన్స్ వాళ్ళు వీళ్ళు. సరే, ఇప్పుడు ఏదో యువతల పక్కనేమో డీజేలు పెట్టేసి డ్యాన్సులు ఆడేస్తుంటారు. కాసేపు కల్చరల్ ప్రోగ్రామ్స్ లాగా ఇప్పుడు వీళ్ళ డ్యాన్సులు చూస్తూ ఆ స్క్రీన్లో ఆ పెళ్లి చూస్తూ, ఇంకా కొంతమంది పిల్లలు ఇటు పక్కన పిల్లలు డ్యాన్సులు చేయడము, లేకపోతే ఆర్కెస్ట్రా పెడితే పాటలు అవన్నీ వస్తూ ఉంటాయి, పాడేవాళ్ళు ఉంటారు. అంటే పెళ్ళికి వెళ్ళిన ఇది ఏమంటారా ఆనందం కనపడదు. ఏదో కల్చరల్ ప్రోగ్రామ్కి వెళ్ళాము అన్నట్టే అనిపిస్తుంది అక్కడ చూస్తే. ఇంక ఇవన్నీ చూస్తూ మనం టైం పాస్ చేస్తూ ఉండాలన్నమాట. అందుకే నా పెళ్లి కొడుకు ఏం చేశాడంటే, మండపం మీదకి ఎవరు రాకూడదు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళే, పురోహితుడు ఒక్కడే ఉండాలి. ఇంకా ఆ సమయంలో కన్యాదానం చేసేటప్పుడు కానీ ఇంకో స్పెషల్ ఉంటాయి కదా, అలాంటప్పుడు మాత్రమే ఎవరిని పిలిస్తే వాళ్ళు రావాలి, అది చేసి వెళ్ళిపోవాలి. తర్వాత ఏమన్నాడంటే, కెమెరామెన్స్ చుట్టూ మూగిపోకూడదు. ఇప్పుడు చూడండి, నేను చాలా పెళ్ళిళ్ళలో చూస్తున్నాను, ఇటు చూడండి అంటే పెళ్ళి మర్చిపోయి అటు చూడటం. ఒక 100 ఫోటోలు అయితే కానీ వాళ్ళు వదలరు. ఈ లోపల ముహూర్తం మించిపోతుంది. ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టాలని అంటారు కదా, అదంతా అనవసరం. ముందు ఫొటోస్ పీటల మీదకి రావటమే షూట్ మొదలెడతారు. అసలు పెళ్ళి జరగనివ్వరు, షూట్ మొదలు పెడతారు. అక్కడ పోజులు ఇవ్వడము, నడుం చుట్టూ చేతులు వేయడము, ఆ పోజు పెట్టడం, ఈ పోజు పెట్టడం. పంతులు గారు ఏమో పిలుస్తూ ఉంటాడు అనమాట, ఆయన కూర్చోండి ముహూర్తం టైం అవుతుంది అంటూ ఉంటారు కదా. చాలా చోట్ల చూస్తున్నాం. మొత్తానికి కూర్చున్న తర్వాత ఒక్కొక్క చోటకి ఒక్కొక్క 100 ఫోటోలు, మళ్ళీ ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్క 100 ఫోటోలు, అటు చూడండి ఇటు చూడండి అంటే ఒరిజినల్ ఫీలింగ్స్ అనేవి పోతున్నాయి. ఇప్పుడు లవ్ మ్యారేజ్ అనుకోండి, ముందు నుంచే చూసుకుంటుంటారు, ఏదో అది ఓకే. అరేంజ్డ్ మ్యారేజ్ అనుకోండి, ఒక థ్రిల్లింగ్ ఉంటుంది కదా. ఆ పెళ్లి కూతురుని తీసుకొచ్చినప్పుడు తెర ఒకటి అడ్డం పెడతారు, చూడనివ్వరు. అది జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఆ తెర తీస్తారు. అప్పుడు ఒకళ్ళనొకళ్ళు చూసుకోమని పంతులు గారు చెప్తారు. అది చూపులు కలిసిన శుభవేళ అని అంటారు దాన్ని. అంటే ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూస్తూ ఆ జీలకర్ర బెల్లం పెట్టుకోవాలి అని చెప్పి పంతులు గారు చెప్తారు. ఏంటంటే ఆ కమ్యూనికేషన్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు మన జీలకర్ర బెల్లం పెట్టడం అంటే పెళ్ళి అయిపోయినట్టు లెక్క. కాబట్టి ఆ జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు తొలి స్పర్శ, ఆ తొలి చూపు అంటే ఈ పెళ్లి సందర్భంగా అవన్నీ కూడా ఆ ఒరిజినల్ ఫీలింగ్స్ అనేవి లేకుండా చేస్తున్నారు వీళ్ళు. తర్వాత అక్కడ పెళ్లి మండపం మీద ఫొటోస్లు తీసేటప్పుడు పెట్టించే స్టిల్స్లో ముద్దు పెట్టుకోమనడము, నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరకు తీసుకుని ఇటు చూడండి అనడము, ఇవన్నీ అబ్బాయికి నచ్చలేదు. ఇవన్నీ ఉండకూడదు, ఆ స్టేజ్ మీదకి ఎవరు రాకూడదు, ఆ పురోహితుడు తప్పితే ఎవరు ఉండకూడదు, ఇలా చాలా పెట్టారు కండిషన్స్. ఇంకోటి ఏంటంటే, మ్యారేజ్ అనేది
మార్నింగ్ మాత్రమే జరగాలి. అది బాగుంది. ఇది ఏంటంటే ఎవరైనా రావాలంటే డే టైంలో చక్కగా లైటింగ్లో రాగలుగుతారు, జ్యువెలరీ పెట్టుకొని వస్తారు, దూరాల నుంచి వస్తారు. సో డే టైం వస్తే కనుక బాగుంటుంది, వాళ్ళకి ఎటువంటి బయట వెళ్ళేటప్పుడు డేంజర్ జరగకుండా ఉంటుంది. ఇంకొకటి 1 o'clock వరకల్లా లంచ్ పెట్టేయాలి, ఆఫ్టర్నూన్ 1 o'clock కల్లా పెట్టేయాలి. ఎందుకు అని అంటే పేషెంట్లు ఉంటారు అందులో, షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు, చంటి పిల్లలు ఉంటారు, లేకపోతే రకరకాల కారణాల వల్ల కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి 1 o'clock కల్లా లంచ్ పెట్టేయాలి. 2 o'clock కల్లా వాళ్ళ ఇళ్ళకి బయలుదేరి వెళ్ళిపోవాలి. ఎందుకు అని అంటే దూరాల నుంచి వస్తారు, జ్యువెలరీ పెట్టుకుంటారు. రాత్రి పెళ్ళిళ్ళు అయితే వీళ్ళు తిరిగి వెళ్ళడానికి క్యాబ్స్ దొరకకపోవచ్చు, ఓన్ వెహికల్ ఉన్నా కూడా డేంజర్, రోజులు బాగలేదు. ఇప్పుడు నిన్న మొన్న దారి కాచి 5-6 దుండగులు కార్ను ఆపేసి అటాక్ చేసి వాళ్ళ నగలన్నీ దోచేసుకుని వనపర్త అదో దగ్గర నిన్ననే జరిగింది నైట్లో. ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి మన ఇంటికి పెళ్ళికి వచ్చి వాళ్ళకి ఇలాంటివి ఏమైనా జరిగితే ఏమంటా వెళ్ళాము ఆ పెళ్ళికి, మాకు ఇలా అయ్యిందని చెప్పి శాపనార్థాలు పెడతారు. ఆ శాపాలు కూడా మనకు తగలకూడదు. కాబట్టి ఉదయం పెళ్లి జరగాలి, 1 o'clock లంచ్ పెట్టాలి, 2 గంటలకల్లా డిపార్చర్, అందరు వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆనందంగా వచ్చి ఆనందంగా వెళ్ళిపోవాలి. వచ్చిన వాళ్ళు పెళ్ళిని చక్కగా చూడాలి, అక్షంతలు వేయాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి, చక్కగా మేము అందరికీ కనిపించాలి. అదొక పవిత్రత. అది వేదమంత్రాలతో పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఈ డీజేలు ఎందుకు? డీజేలు పెట్టకూడదు, డీజేలు వద్దు, స్క్రీన్లు పెట్టకండి, డీజేలు పెట్టకండి. ఇంకా ఇలాంటివి చాలా డిమాండ్స్ చేశాడు అబ్బాయి. చక్కగా బాగుంది అనిపించింది నాకు. ఇది ఏంటంటే అది పెళ్ళి అనేది ఒక స్వీట్ మెమరీ కదా, ఆ రోజు ఇలాగా ఇలాగా అనే ఒక మెమరీస్ లేకుండా అయిపోతున్నాయి ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు. కాబట్టి అలా దాన్ని డిస్టర్బ్ చేసే విధంగా ఏమేమి అవుతుంటాయో అవన్నీ వద్దు. పెళ్ళికి వచ్చిన వాళ్ళు సేఫ్గా వెళ్ళిపోవాలి. కాబట్టి ఇలా ఈ టైమింగ్స్ మెయింటైన్ చేయండి. పెళ్ళికి ముందే డిమాండ్లు పెట్టాడు అబ్బాయి. ఇవన్నీ ఒప్పుకుంటే నేను మీ అమ్మాయిని చేసుకుంటాను. నిజంగా ఆ విధంగా ఇవన్నీ కూడా పాజిటివ్ గానే ఉన్నాయి. అంటే వినడానికి కూడా డిమాండ్స్ అంటే ఏదో అవతల వాళ్ళని బాధ పెట్టేలా కాకుండా ఆలోచింపజేసేలా ఉన్నాయి. అవును, బాగుంది. ఇప్పుడు ఈ డీజేలు ఇవన్నీ న్యూ కల్చర్స్. ఇవన్నీ పెళ్ళికి చక్కగా పాతకాలం ఏంటి, మొన్నటి వరకు కూడా చక్కగా పెళ్లి పాటలు వేసేవారు. లేకపోతే మంచి మంచి పెళ్లి కూతుర్ని చేసే ఫంక్షన్ కూడా ఒకప్పుడు కాలమే బాగుంది మేడం నాకైతే. అంటే ఇప్పుడేంటో పూలు అవేయో పెట్టేసుకొని చేస్తా ఉన్నారు. నాకంత నచ్చలేదు ఎందుకో. అంటే మామూలుగా మంచిగా ఒక అమ్మాయి పెళ్లి కూతురు అంటే ముందు ఒక లంగావణి హాఫ్ శారీలో ఉండి తర్వాత మళ్ళీ పెళ్లి కూతురు చేసి మంచిగా చీర జ్యువెలరీ పెట్టుకొని అలానే బాగుంది అనిపిస్తుంది నాకు. ఇప్పుడేమో డిఫరెంట్ గా ఫ్లోరల్ జ్యువెలరీ అని చెప్పి పెళ్లి ఇది అక్కడెక్కడ కనపడకుండా అక్కడ ఫ్యాన్సీ షో లాగా చేసేస్తున్నారు. అవునవును, ఒక ఫ్యాషన్ షోస్ ఉంటాయి కదా, హల్దీ డే అని పెట్టి స్పెషల్ గా ఇంకా మరి అన్ని రకాలుగా ఇప్పుడు ఇలా చేసేసుకుని మళ్ళీ మర్నాడే గొడవలు, కొద్ది రోజుల్లోనే డివోర్స్లు. ఇంత బాగా మీకు నచ్చిన విధంగా చేసుకుంటున్నప్పుడు ఆనక లైఫ్ ఎలా ఉండాలి, దాని గురించి ఆలోచన ఉండదు. అవునవును, పెళ్లి ఎంత బాగా చేసుకుంటాం అనేది ఆలోచిస్తున్నారు తప్ప అదే కదా కంపాటబిలిటీ ఆలోచించారు. అదే కదా. ఇప్పుడు చక్కగా ఒక పవిత్రంగా చేసుకోండి. కొంతమంది అయితే వేదాలు చదవండి అని చెప్పి కొంతమంది అబ్బాయిలు డిమాండ్ చేస్తున్నారు. నాకు పెళ్ళి వేదాలు నేను ఎప్పుడు వినలేదు, వేదమంత్రాలు అంటారు కదా, కాబట్టి ఆ వేదాలు చదువుతూ నాకు పెళ్ళి జరిపించండి అని అంటే, జనరల్గా 1-2 పురోహితులు వచ్చి పెళ్లి జరిపిస్తారు. అతను 10 మంది పండితుల్ని పెట్టించుకుని వేదాలు చదివించుకుని ఆ వేదమంత్రాలతో పెళ్లి చేసుకున్నాడు ఒక అబ్బాయి అయితే. నాకు అంటే అక్కడక్కడ ఉన్నారు ఇలాంటి వాళ్ళు, ఈ గందరగోళాలు లైక్ చేయకుండా. దానివల్ల ఏంటంటే ఒక మనసుకి ఒక పవిత్రమైన భావన వస్తుంది. పెళ్ళంటే ఇది కదా, పెళ్ళంటే ఇలా ఉంటుంది కదా, ఇంత పవిత్రంగా చేసుకున్న పెళ్ళిని మనం ఎలా కాపాడుకోవాలి అనే ఫీలింగ్స్ మనకి పెళ్లి మండపంలో రావాలి అని అంటే ఈ మిగతా ఏమీ ఉండకూడదు. ఇప్పుడు పంతులు గారు పాప ఆయన మంత్రాలు చదువుతూ ఉంటారు, వీళ్ళందరూ ఏం చేస్తుంటారు, డైవర్ట్ చేస్తారు కదా, చేసినప్పుడు ఆయన ఏం చేస్తారు తెలుసా, కొంచెం వెనక్కి జరిగి ఇలా రిలాక్స్గా కూర్చుంటారు. మీ పని మీరు చేసుకుని ఫోటోలు అయ్యాక నాకు చెప్పండి. అలాగా వాళ్ళకు కూడా నీరసం వచ్చేస్తుంది అనమాట. ఏదో సగం మంత్రాలు చదివి వదిలేస్తుంటారు ఒక్కొక్కళ్ళు. ఎవరు వింటారు, అసలు ఎవరు చదవనిస్తున్నారు అనే భావనకి వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. వాళ్ళని ఆ స్థితికి వీళ్ళే తీసుకొస్తున్నారు. అప్పుడు ఇలాంటి భావాలున్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ డిసప్పాయింట్ అవుతారు, ఇదేంటి నా పెళ్ళి ఇలా జరుగుతుంది అని. కాబట్టి అలాంటి భావాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం అనేది మంచి పద్ధతి. థ్యాంక్ యూ మ్యామ్.